హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ చేద్దాం. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు జావాలో ఉన్న స్ట్రింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జావాలో స్ట్రింగ్స్లో ఉన్న వేరియస్ మెథడ్స్ గురించి అండ్ అలానే మన స్ట్రింగ్ కంకాటినేషన్ గురించి అండ్ ఎట్ ద సేమ్ టైం మన జావాలో ఉన్న ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం చెప్పుకోవాలి అంటే స్ట్రింగ్ అంటే సింపుల్గా మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ సరౌండెడ్ బై డబుల్ కోట్స్ అని చెప్పొచ్చు. సో నేను మీకు ఇంటెలిజేలో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ముందు మనం యాక్చువల్గా స్ట్రింగ్ అంటే మనం ఏదో ఒక స్ట్రింగ్ 1 ఇచ్చేద్దాం, దీన్ని స్ట్రింగ్ 1 అని అందాం దీన్ని. సో దీని లోపల నేను నా స్ట్రింగ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఇది చూడగానే అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక రిఫరెన్స్ టైప్ అని. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ డిఫైన్ చేసాం స్ట్రింగ్ అని, స్ట్రింగ్ 1 అని మన ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చాము. కంప్యూటర్ ఒక సిస్టంలో మనం న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఒక కొత్త మెమొరీ క్రియేట్ చేస్తున్నాం. సో నేను మన స్ట్రింగ్ వచ్చేసి వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ చేద్దాం స్టేట్మెంట్ని క్లోజ్ చేసేస్తున్నా. సో ఇది నా స్ట్రింగ్ అనుకుంటున్నానండి. సో యాక్చువల్గా అయితే మనం జావాలో స్ట్రింగ్స్ని ఇలా డిఫైన్ చేయాలి, కానీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం స్ట్రింగ్ని చాలా ఫ్రీక్వెంట్గా వాడతాము. సో దీన్ని కొంచెం ఇంప్రొవైజ్ చేసి లైక్ జావాలో మనం స్ట్రింగ్స్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ నేను స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ 1 అని చెప్పేసి మన స్ట్రింగ్ని డైరెక్ట్ ఇక్కడ డబుల్ కోట్స్లో మెన్షన్ చేసేసాను. ఎందుకంటే జావాలో మనం చాలా ఫ్రీక్వెంట్గా స్ట్రింగ్స్ని వాడుతూ ఉంటాము. సో దీన్ని ఇలా సింపుల్గా చేంజ్ చేసి లైక్ ఇలా మాడిఫై చేశారు జావాలో కోడ్లో. అండ్ జావాలో చాలా మెథడ్స్ ఉన్నాయండి స్ట్రింగ్స్లో మనకి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఈ సైట్లో మనకి docs.oracle.comలో జావాలో క్లాస్ స్ట్రింగ్ అని సపరేట్గా స్ట్రింగ్ క్లాస్కి ఉన్న మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుందండి. ఈ స్పెసిఫిక్ సైట్లో ఈ సైట్ అనేది ఒరాకిల్ వాళ్ళ నుంచి వచ్చింది. లైక్ వాళ్ళే ఒక సపరేట్ డాక్యుమెంటేషన్ లాగా బిల్డ్ చేశారు ఈ సైట్ని జావాలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కన్స్ట్రక్టర్స్ కానీ ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి కదా, మెథడ్స్ అన్నీ కూడా స్ట్రింగ్కి సంబంధించిన అన్ని మెథడ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మన క్యారెక్టర్ ఉంది కదండి, క్యారెక్టర్ ఎట్ అని చెప్పేసి మెథడ్ నేమ్ ఇది క్యారెక్టర్ ఎట్. ఓకే, ఇక్కడ దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు, రిటర్న్స్ ద క్యారెక్టర్ వాల్యూ ఎట్ స్పెసిఫైడ్ ఇండెక్స్ అని. ఓకే, సో ఇక్కడ ఇది కంపేర్ టు ఉంది కదా, ఇది కంపేర్ చేస్తుంది లైక్ 2 స్ట్రింగ్స్ని. సో ఇప్పుడు మీకు సింపుల్గా కొన్ని చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్స్ గురించి. సో డైరెక్ట్ నేను ఇక్కడ అవుట్ చేసేస్తున్నా. స్ట్రింగ్ 1 ఇక్కడ డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తే మీకు చాలా మెథడ్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ మెథడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు స్ట్రింగ్కి. సో ఇక్కడ నేను 2 లోవర్ కేస్ చేస్తున్నా. సో Ctrl+R. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ మన యొక్క స్ట్రింగ్ని ఇది స్మాల్ లెటర్స్కి కన్వర్ట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. వెల్కమ్ టు, ఇక్కడ క్యాపిటల్ చూసారా డబ్ల్యూ అని, WP. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్ట్రింగ్ మొత్తం స్మాల్ లెటర్స్ కన్వర్ట్ అయింది. సో మిగతా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. టు అప్పర్ కేస్ ఇదేం చేస్తుందో చూద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ని ఇది మొత్తంగా అప్పర్ కేస్కి కన్వర్ట్ చేస్తుంది. సో ట్రిమ్ ఉంది కదా, ఈ ట్రిమ్ అనేది యాక్చువల్గా స్పేసెస్ ఉంటాయి కదా ఇప్పుడు మన స్ట్రింగ్లో ఎక్స్ట్రా స్పేసెస్ అని, లైక్ బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ అయినా ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అయినా అవి ఎక్స్ట్రా స్పేసెస్ని ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని స్పేసెస్ యాడ్ చేశాను కదండి, ఆ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి ఈ ట్రిమ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం స్ట్రింగ్లో. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 మెథడ్స్కి ఏమో స్పేసెస్ అలానే ఉంది,
అండ్ ఇక్కడ ఈ ట్రిమ్ మెథడ్ వచ్చేసరికండి స్పేసెస్ లేవు. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా కర్సర్ ఇక్కడ, నా పాయింట్ ఇక్కడ ఉంటుంది కదా, నేను డైరెక్ట్ రైట్ సైడ్ మూవ్ చేయగానే స్పేసెస్ ఏం లేకుండా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. వేరేజ్ ఇక్కడ మన అప్పర్ కేస్లో స్ట్రింగ్ వచ్చేసరికి స్పేసెస్ ఉన్నాయి అలానే. సో వేరే దానికి అలానే చెప్పుకుంటూ వెళ్తే స్ట్రింగ్ 1 డాట్ లెంత్, ఈ లెంత్ అనేది మన స్ట్రింగ్ యొక్క లెంత్ని, ఓవరాల్ లెంత్ ఇప్పుడు మీకు చూపెడతా. సో ఈ స్పేసెస్ లైక్ ఈ వెల్కమ్ టు ఇవన్నీ ఉన్నాయి కదండి, లైక్ ఎవ్రీథింగ్, దాని యొక్క లెంత్ వచ్చేసి మనం రాసిన ఈ వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ అనేది 35 అండి, లైక్ 35 క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. సో ఇదే విధంగా మనకి స్ట్రింగ్లో ఇంకొక మెయిన్ మెథడ్ వచ్చేసరికండి రీప్లేస్ అని ఉంటుంది ఒకటి. సో ఇక్కడ రీప్లేస్లో ఓల్డ్ క్యారెక్టర్ దగ్గర నేను డబ్ల్యూ పెడుతున్నా. ఓకే, కామా యూజ్ చేసి మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి నేను ఇక్కడ డబ్ల్యూకి బదులు లైక్ ఎల్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, కంట్రోల్ ఆర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డబ్ల్యూ అనేది ఎల్తో రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ డబ్ల్యూ ఉండాలి కదండి, అది ఇక్కడ ఎల్తో రీప్లేస్ అయిపోయింది. సో ఇలా మనం ఒక స్ట్రింగ్లో ఉన్న ఎక్కడ అంటే అక్కడ లైక్ ఒక క్యారెక్టర్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టార్గెట్ అండ్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో టార్గెట్ అండ్ రీప్లేస్మెంట్ అంటే మనం సింపుల్గా పారామీటర్స్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ పారామీటర్స్లో ఈ డబ్ల్యూ అండ్ ఎల్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. చాలామంది వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో పారామీటర్స్ అంటే ఈ టార్గెట్ అండ్ రీప్లేస్మెంట్, సింపుల్గా చెప్పాలి అంటే ఈ మెథడ్లో మనకున్న హోల్స్ అండి ఇవి. ఆ హోల్స్కి మనం పాస్ చేసిన వాల్యూయే ఆర్గ్యుమెంట్స్, నథింగ్ బట్ ఇక్కడ ఎల్ అండ్ డబ్ల్యూ ఇవి బోత్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఓకే, అండ్ ఒకసారి మళ్ళీ మన స్ట్రింగ్ అని టైప్ చేస్తున్నా, దీని అవుట్పుట్ చూద్దామండి ఎలా ఉంటుందో. సో మనం ఇక్కడ లోయర్ కేస్గా ఒకసారి స్ట్రింగ్ అని కన్వర్ట్ చేసాం, మళ్ళీ ఇదే స్ట్రింగ్ని అప్పర్ కేస్లా కన్వర్ట్ చేసాం, ట్రిమ్ చేసాం, లెంత్ ఫైండ్ చేసాం, రీప్లేస్ చేసాం. కానీ అయినా కూడా మనం స్ట్రింగ్ 1 ఇక్కడ మనం ఎంటర్ చేయగానే మనకి యాక్చువల్ స్ట్రింగే వస్తుందండి. సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే దీని ద్వారా జావాలో స్ట్రింగ్స్ అనేటివి ఇమ్యూటబుల్. అంటే లైక్ మనం ఎన్నిసార్లు మాడిఫై చేసినా కూడా, ఇప్పుడు మనం ఈ 2 లోవర్ కేస్ 2 అప్పర్ కేస్ అని దీన్ని ఈ పర్టికులర్ స్ట్రింగ్ని మనం దాదాపు 6 టైమ్స్ మాడిఫై చేసాం, 5 టైమ్స్ మాడిఫై చేసాము, అయినా కూడా ఒరిజినల్ స్ట్రింగ్ మాత్రం అలానే ఉందండి. సో యాక్చువల్గా ఏం చేస్తుందంటే జావాలో స్ట్రింగ్స్ అనేటివి ఇమ్యూటబుల్. సో మీరు ప్రతిసారి ఈ 2 లోవర్ కేస్ 2 అప్పర్ కేస్ అనే మెథడ్ని యూజ్ చేసిన ప్రతిసారి ఈ స్ట్రింగ్ 1ని తీసుకొని జావా ఏం చేస్తుంది అంటే కొత్త స్ట్రింగ్ని జనరేట్ చేసి అవుట్పుట్ ఇస్తుందండి ఇక్కడ. సో ఈ స్ట్రింగ్ 1 ఈ వాల్యూ మాత్రం అలానే ఉంటుంది, కానీ మనం ఈ 2 లోవర్ కేస్ 2 అప్పర్ కేస్ లెంత్ రీప్లేస్ ఇవన్నీ ఉన్నాయి కదా మెథడ్స్, వీటన్నిటికీ కూడా ఇండివిజువల్ స్ట్రింగ్స్గా అవుట్పుట్ జనరేట్ చేస్తుందండి జావా. సో ఈ వాల్యూస్ అనేటివి కాన్స్టాంట్గా ఉంటాయి, అవి అసలు చేంజ్ అవ్వవు. అండ్ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్ట్రింగ్స్లో మనకి స్ట్రింగ్ కాంకాటినేషన్ అండి. సో స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటే లైక్ సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు 2 ఇండివిజువల్ స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ కొత్త ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ 2, దానికి నేను స్ట్రింగ్ 2 ఇచ్చాను. ఓకే, దాని లోపల నేను ఇప్పుడు హలో వరల్డ్ అని ఎంటర్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి 2 ఇండివిజువల్ స్ట్రింగ్స్ కదా, నేను ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2ని. దానికి నేను సింపుల్గా అవుట్ స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2, ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నా అండి. లైక్ అవుట్లో సింపుల్గా నేను స్ట్రింగ్ 1ని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి రెండింటిని కంబైన్ చేసేస్తున్నా.
స్ట్రింగ్ 1ని అండ్ స్ట్రింగ్ 2ని ఒక ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి కంబైన్ చేస్తాం. సో ఈ కంబైన్ చేసే ప్రాసెస్ని లైక్ టూ స్ట్రింగ్స్ని కంబైన్ చేసే ప్రాసెస్ని మనం కాంకాటినేషన్ అంటామండి. దాన్ని మనం జస్ట్ ఒక ప్లస్ సైన్ ద్వారా కంబైన్ చేస్తాం. ఓకే, అండ్ మనం నెంబర్స్ని కూడా కంకాటినేట్ చేయొచ్చు. మీకు చూపెడతా. కొత్త స్ట్రింగ్ని తీసుకుందామండి, స్ట్రింగ్ 3. ఇది ఒక ఇంటీజర్లా తీసుకుందాం మనం. దీని వాల్యూ వచ్చేసి ఒక 10 ఇద్దాం. ఓకే, ఇంకొక ఇంట్ తీసుకొని దానికి స్ట్రింగ్ 4 అని నేమ్ ఇచ్చేసి దాని వాల్యూ ఒక 5 ఇస్తామండి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని system.out.println యూజ్ చేసి స్ట్రింగ్ 3 ప్లస్ ఆపరేటర్ యూజ్ చేశాను కంకాటినేట్ చేయడానికి. స్ట్రింగ్ 4. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అవుట్పుట్ ఏమవుతుందని గెస్ చేస్తున్నారు. సో 105 అవుతుందా, 15 అవుతుందా? సో రన్ చేద్దాం. చూసుకున్నట్టయితే 15 అండి. ఎందుకంటే జావాలో స్ట్రింగ్ కంకాటినేషన్ చేసినప్పుడు 2 ఇంటీజర్స్ ఉంటే అవుట్పుట్ ఉంటుంది కదా, వాల్యూ, కంకాటినేటెడ్ వాల్యూ, అవి రెండింటి సమ్ అవుతుందండి. బికాస్ బోత్ ఆర్ ఇంటీజర్. ఓకే, 10 + 5 అవుతుంది. సో 15 వచ్చింది. సో వేరాజ్ ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ వాల్యూని కంబైన్ చేయడానికి ట్రై చేద్దాం. స్ట్రింగ్ 2 ప్లస్ స్ట్రింగ్ 3. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమవుతుందో గెస్ చేయండి. Ctrl+R హలో వరల్డ్ 10. ఎందుకంటే స్ట్రింగ్ని ఇంటీజర్ని మనం యాడ్ చేయలేము. ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ కొత్త స్ట్రింగ్ 5 తీసుకుంటా అండి, మీకు సింపుల్గా అర్థం ఇవ్వడానికి. దీని వాల్యూ వచ్చేసరికి నేను 15 ఇస్తాను. ఓకే, ఇక్కడ కంకాటినేషన్ దగ్గర స్ట్రింగ్ 5, నేను ఇప్పుడు ఈ స్ట్రింగ్ 5 ఇది ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ 4 అనేది ఇంటీజర్. ఓకే, ఇవి రెండింటిని యాడ్ చేస్తున్నా. చూసుకున్నట్టయితే ఇక్కడ 2 నెంబర్సే ఉన్నాయి కదా, 15 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 10 ఉంది. కానీ ఎందుకు యాడ్ అవ్వలేదంటే మనం ఇక్కడిది స్ట్రింగ్లో డిఫైన్ చేసాము, ఇక్కడిది ఇంటీజర్లో డిఫైన్ చేసాము. సో 2 డిఫరెంట్ కాబట్టి యాడ్ అవ్వదు, ఇలా పక్కకి ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి స్ట్రింగ్ కంకాటినేషన్ అండి. ఇక్కడ స్ట్రింగ్ని ఒకవేళ 2 స్ట్రింగ్స్ ఉంటే మాత్రం మనం యూజువల్గా ఇట్లా డైరెక్ట్ కంబైన్ చేసేయచ్చు. 2 ఇంటీజర్ వాల్యూస్ ఉన్నా కూడా దాని అవుట్పుట్ ప్రింట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ ఉంటే మాత్రం దాని అవుట్పుట్ వచ్చేసరికి స్ట్రింగ్ పక్కకి ఇంటీజర్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రింగ్ కంకాటినేషన్ అండి. అండ్ ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి అండి జావాలో ఎస్కేప్ సీక్వెన్సెస్ అండి. సో ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఇప్పుడు నీకు స్పేసెస్ని రిమూవ్ చేస్తా ఇక్కడ. సో నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ చేద్దాం ఉంది కదండి. నేను మన ఛానల్ పేరు ప్రోగ్రామింగ్ చేద్దాము, దాని పక్కకి నేను ఒక డబుల్ కోట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వగానే యాక్చువల్గా మన జావా కంపైలర్ ఏమనుకుంటుంది అంటే స్ట్రింగ్ అనేది వెల్కమ్ టు వరకే ఎండ్ అయిపోయింది అనుకుంటుంది. ఈ ప్రోగ్రామింగ్ చేద్దాం అనేది స్ట్రింగ్ ఇంది కన్సిడర్ అవ్వట్లేదు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ డబుల్ కోట్స్ పక్కకి ఒక / ఇవ్వచ్చు. ఓకే, డబుల్ కోట్స్ పక్కకి ఒక /. సో ఇలా ఇవ్వడం వల్ల నేను జస్ట్ మన కోడ్ని రన్ చేసేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ స్ట్రింగ్ 1 అనేది system.out.printlnలో ఉంది. సో నేను జస్ట్ Ctrl+R యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్ట్రింగ్కి డబుల్ కోట్స్ వచ్చాయండి అన్నిట్లోనూ. సో ఈ మనం / యూజ్ చేసి ఇక్కడ మనం డబుల్ కోట్స్ని ఇవ్వగలిగాము జావా కోడ్లో. సో ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే చాలా ఉంటాయండి జావాలో. వీటన్నిటిని తీసేస్తాను, చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది కోడ్.
సో యా ఇప్పుడు నేను హలో ఒక దగ్గర, వరల్డ్ ఒక లైన్లో, హలో ఒక లైన్లో, వరల్డ్ ఒక లైన్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను మనకి జావాలో ఇన్బిల్ట్గా న్యూ లైన్ అనే ఒక కమాండ్ ఉందండి. ఓకే, నేను ఇప్పుడు సింపుల్గా దీన్ని ఎస్అవుట్ చేసి స్ట్రింగ్ టు వాల్యూ ఇస్తాను. ఇక్కడ మనం ఇప్పుడు రన్ చేస్తే హలో ఒక వర్డ్లో వస్తుంది, హలో ఒక లైన్లో వస్తుంది, వరల్డ్ ఒక లైన్లో వస్తుందండి. ఓకే, ఇక్కడ ఈ న్యూ లైన్ వల్ల. సో ఇలానే మనకి స్ట్రింగ్ ఎస్కేప్ సీక్వెన్సెస్లో చాలా అంటే చాలా ఉంటాయండి. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక కొత్త స్ట్రింగ్ని తీసుకుందాం. దాని పేరు వచ్చేసి స్ట్రింగ్ 3 అనుకుందామండి. స్ట్రింగ్ 3 మనం యూజువల్గా మనం కంప్యూటర్లో ఫోల్డర్ పాత్ ఇస్తాం కదా, లైక్ సి డ్రైవ్ పాత్ కానీ ఒక స్పెసిఫిక్ ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలి మనం, దాని పాత్ ఇస్తాం కదా. ఆ పాత్ అనేది యూజువల్గా ఇలా ఉంటుంది కదా, లైక్ ఫోల్డర్ 1 ఉంటుంది ఇక్కడ, / ఫోల్డర్ 2 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామండి ఏమవుతుందో. స్ట్రింగ్ 3, స్ట్రింగ్ 2 పెట్టాను, స్ట్రింగ్ 3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి సి ఉంది కానీ ఎఫ్ అనేది రావట్లేదు, ఇక్కడ / తర్వాత ఉన్న లెటర్ రావట్లేదు. సో ఇలా కాకుండా ఉండాలి అంటే సో మనం జస్ట్ ఇంకొక / యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఎగ్జాక్ట్లీ మన పాత్ అనేది ప్రింట్ అవుతుంది. సో జావాలో మనం ఫోల్డర్ పాత్ ఇవ్వాలి అంటే 2 //ని ఇస్తాము. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఈ డబుల్ కోట్స్లో కాకుండా సింగిల్ కోట్స్లో రావాలి అనుకుంటే జావా కోడ్ అలా కూడా చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఈ డబుల్ కోట్స్ని తీసేసి / తర్వాత ఒక సింగిల్ కోట్ని పెడుతున్నా. ఇక్కడ స్ట్రింగ్ 1 ఇద్దాము, కోడ్ని రన్ చేద్దాం. చూసుకున్నట్టయితే వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ చేద్దాం అనేది సింగిల్ కోట్స్లో వస్తుంది. అండ్ ఇలానే మనకి జావాలో ట్యాబ్ అని ఒకటి ఉంటుందండి. సో దాన్ని మనం యూజువల్గా స్పేసింగ్ కోసం యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ స్పేస్ తీసేసి /t అని పెట్టాను. సో రన్ చేసి చూస్తే ఇక్కడ మన ప్రోగ్రాంలో స్పేస్ జనరేట్ అయింది. సో ఈ విధంగా మనం ట్యాబ్ని కూడా యూజ్ చేయొచ్చు. అలానే / ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఎక్సెస్గా ఉన్న స్పేస్ ఉంది కదండి, అది / వల్ల రిమూవ్ అయిపోయింది. దాని కమాండ్ వచ్చేసరికి /p. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎస్కేప్ సీక్వెన్సెస్, స్ట్రింగ్లో ఉన్న ఎస్కేప్ సీక్వెన్సెస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.